కాల్ వర్క్ కోర్ట్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు, కోర్ట్ లో మార్నింగ్ కాల్ వర్క్ నడుస్తుంది, కాల్ వర్క్ అయిపోయిన తర్వాత ట్రయల్ వర్క్ నడుస్తుంది. కోర్ట్ లో ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కేసెస్ అనేవి లిస్ట్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఆ లిస్ట్ చేసిన కేసెస్ ని లైన్ బై లైన్ పిలుస్తారు. ఆ కేస్ కి సంబంధించిన అడ్వకేట్స్ ని, ఇంకా క్రిమినల్ కేసెస్ లో అయితే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు ఒక 50 కేసెస్ లిస్ట్ అయి ఉన్నాయి అనుకోండి, ఇయర్ వైజ్ గా పిలుస్తారు అనమాట. ఫ్రమ్ 2010, 2011, 2012 అలా లైన్ బై లైన్ 2024 వరకు వస్తారు. కాల్ వర్క్ కి జనరల్ గా మీనింగ్ ఏంటిదంటే పిలుస్తారు అనమాట. ఆ కేసెస్ అనేవి వాళ్ళు ముందే షెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటారు. ఆ షెడ్యూల్ చేసుకున్న దాని ప్రకారం వాళ్ళు పిలుస్తారు. ప్రతి ఒక్క కేస్ కి ఒక కేస్ నెంబర్ అనేది ఉంటది. అది సిసి క్యాలెండర్ కేస్ కి రిలేటెడ్ అయితే, లేదంటే ఓఎస్ ఒరిజినల్ సూట్ కి రిలేటెడ్ అయితే, ఇలా టైప్స్ ఉంటాయి అనమాట. కేసెస్ కి ఒక్కొక్క నెంబర్ ఉంటది. మీరు ఆ కేస్ డీటెయిల్స్ అన్ని ఈ కోర్ట్స్ లో చూసుకోవచ్చు. సో ఏ రోజు షెడ్యూల్ అయి ఉందో మీకు తెలుస్తుంది. జనరల్ గా ఇంటర్న్ లాగా జాయిన్ కాగానే మీ సీనియర్ మిమ్మల్ని కాల్ వర్క్ అటెండ్ చేపిస్తారు. అందులో పాస్ ఓవర్ చెప్పు, లేదంటే షార్ట్ డేట్ తీసుకో అని చెప్తారు. కేసెస్ కి సంబంధించిన అడ్వకేట్స్ ఆర్ విట్నెసెస్ ని బెంచ్ క్లర్క్ ఉన్నారో జడ్జి సమక్షంలో పిలుస్తారు. ఒక రోజులో 50 మ్యాటర్స్ ఉన్నాయనుకోండి, అందులో సగం కేసెస్ మాకు షార్ట్ డేట్ కావాలి, నెక్స్ట్ డేట్ కి పోస్ట్ పోన్ చేయండి, మా విట్నెస్ రాలేదు, మా అడ్వకేట్ రాలేదు అని విట్నెస్ చెప్తారు. ఇలా జరుగుతుంది. సో అందులో ఫిల్టర్ అయిన మ్యాటర్స్ ని ట్రయల్ లో తీసుకొస్తారు. ఈ రోజు ఆ మ్యాటర్ చేసే స్కోప్ లేకపోతే అడ్వకేట్స్ లేదంటే వాళ్ళ ఇంటర్న్స్ టైం అడుగుతారు, నెక్స్ట్ డే కి పోస్ట్ పోన్ చేయండి, ఆ డే మేము ఆ స్టెప్ అనేది చేస్తాం అన్నట్టు చెప్తారనమాట. పాస్ ఓవర్ అంటే కెప్ట్ అసైడ్ అని అర్థం, పక్కన పెడతారనమాట. కాల్ వర్క్ అయ్యాక పిలుస్తారు మిమ్మల్ని ట్రయల్ వర్క్ లో. షార్ట్ డేట్ అంటే అది వేరే నెక్స్ట్ డేట్ కి పోస్ట్ పోన్ అవ్వడం. సో నెక్స్ట్ వీడియోలో నేను పాస్ ఓవర్ ఎలా తీసుకోవాలి, పాస్ ఓవర్ ఎలా చెప్పాలి, షార్ట్ డేట్ అని ఎలా చెప్పాలి, అండ్ జడ్జ్ దగ్గర ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తారు, మై లార్డ్, మచ్ ఓబలైజ్, ఇలాంటి వర్డ్స్, చాలా వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మోర్ బెటర్. దిస్ ఇస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.